ఏలూరు జిల్లాలో అర్ధరాత్రి వేళ భారీ దోపిడీ కలకలం రేపింది. దొంగలు ఏకంగా జాతీయ రహదారి పక్కనే ఉన్న రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో చొరబడి ₹1,00,00,000 పైగా నగదును కొల్లగొట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 6 నుంచి 7 సభ్యులు గల అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఒకటి రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోకి వెనక భాగం నుంచి ప్రవేశించారు. కళాశాల అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్లోని ఎండీ రూమ్ తలుపులు పగలకొట్టి లోపలికి చొరబడ్డారు. ఆ రూమ్లో ఉన్న భారీ లాకర్ బీరువాని బయట ఉన్న మైదానంలోకి మోసుకెళ్లారు. ఆ తర్వాత బండరాలతో ఆ బీరువాని దారుణంగా పగలగొట్టి అందులోని సుమారు ₹1,00,00,000 నగదును కొట్టేసి క్షణాల్లోనే మాయమయ్యారు. అయితే ఎండీ రూమ్లోని మరో లాకర్లో భద్రపరిచిన 70 లక్షల నగదును దొంగలు గమనించలేదు. ప్రస్తుతం కళాశాలల్లో అడ్మిషన్లు జోరుగా సాగుతుండటంతో ఇంత పెద్ద మొత్తంలో క్యాష్ అక్కడ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చోరీ జరిగిన తర్వాత ఏలూరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ స్వయంగా ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నాయి. కళాశాల కార్యాలయం లోపల సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో అసలు ఏం జరిగింది అనేది రికార్డ్ కాలేదు. కానీ ప్రాంగణంలోని ఇతర సీసీ కెమెరాల్లో ముఖాలకు మాస్కులు వేసుకున్న దొంగల ఛాయాచిత్రాలు స్పష్టంగా చిక్కాయి. మధ్యప్రదేశ్ లేదా మహారాష్ట్రకు చెందిన ప్రమాదకరమైన ధార్ ముఠా సభ్యులే ఈ ఘోరానికి ఒడిగట్టారని పోలీసులు బలంగా భావిస్తున్నారు. ఈ గ్యాంగ్ 2 రోజుల క్రితమే గోదావరి జిల్లాలోకి ఎంటర్ అయినట్లు పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేయడం, వారి ఫోటోలు కూడా విడుదల చేయడం గమనార్హం. అయినా సరే పోలీసులు రాత్రంతా పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉండగానే ఈ ఘరానా దొంగతనం జరగడం సవాల్గా మారింది. ప్రస్తుతం నిందితులను పట్టుకోవడానికి పోలీసులు 8 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.